Hi, I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist at Good Health Clinic for Women, విశాఖపట్నం. ఈ మధ్యకాలంలో మనకి మోస్ట్ కామన్గా చూస్తున్న క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎలా ప్రివెంట్ చేయొచ్చు? బై మీన్స్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి, ఏ ఏజ్ గ్రూప్లో ఇవ్వాలి, ఎర్లీగా ఇస్తే ఏంటి బెనిఫిట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇది సెక్షువల్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎందుకు మనం ఈ వైరస్కి భయపడుతున్నామనంటే ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్లో బోల్డ్ అని వేరియంట్స్ ఉంటాయి. సో అందులో కొన్ని 6, 16, 18 అండ్ 11 ఈ స్ట్రెయిన్స్ అన్నీ ఏంటంటే ఇవి హైలీ క్యాన్సరస్ అనమాట. దే విల్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. అందుకే ఈ స్ట్రెయిన్స్తో ఇన్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దీన్ని మనం ముందుగానే ఈ వైరస్తో ఇన్ఫెక్ట్ అవ్వక ముందుగానే మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకి ఆ వ్యాక్సిన్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఫ్యూచర్లో మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో ఇవ్వాలి? సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఈ హెచ్పివి వైరస్ ఎలా ట్రాన్స్మిట్ అవుద్ది? బై సెక్షువల్ ఇంటర్కోర్స్ అని అనుకున్నాం. సో బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వక ముందరే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. సో ఏ ఏజ్ గ్రూప్లో ఇవ్వాలి అని అంటే 9 to 15 years. ప్రతి అమ్మాయి 9 to 15 years ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మెన్స్ట్రల్ హిస్టరీ ఆర్ మెనార్కీ. అంటే 9 years మా పాప ఇంకా మెచ్యూర్ అవ్వలేదండి, సో నేను ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చా, లేదంటే మెచ్యూర్ అయిన తర్వాత ఇద్దాం అనుకుంటున్నా అని కూడా అడుగుతుంటారు కొంతమంది పేరెంట్స్. సో మీరు పాప మెచ్యూర్ అయినా అవ్వకపోయినా 9 years క్రాస్ అవుతున్నారు అని అంటే మీరు భయపడకుండా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. సో 2 doses అనేవి ఉంటాయి. ఈ 9 to 15 years ఏజ్లో 2 doses 4 weeks అపార్ట్ 2 doses ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది గర్ల్స్. నెక్స్ట్ బాయ్స్ కూడా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఖచ్చితంగా బాయ్స్ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి బాయ్స్లో సర్వైకల్ క్యాన్సర్ రాదు. బట్ ఇది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి మనం బాయ్స్కి కూడా ఇచ్చినట్టయితే, అంటే బాయ్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది మనకి, బాయ్స్కి కూడా ఇచ్చినట్టయితే దట్ విల్ ఆల్సో బీ అ ప్రొటెక్షన్ ఫర్ ద ఫీమేల్స్ అనమాట. సో అంతేకాకుండా ఈ హెచ్పివి వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సరే కాకుండా వేరే రకమైన క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంటుంది. అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే ఏనోజెనైటల్ క్యాన్సర్స్ అని, జెనైటల్ వాట్స్ అని, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అని, ఇవన్నీ కూడా కాజ్ చేస్తుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే చేసుకున్నప్పుడు మనకి ప్రొటెక్షన్ సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఈ అన్ని టైప్ ఆఫ్ కండిషన్స్కి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ 15 years దాటినాయి అంటే అప్పుడు 3 doses అనేది ఇవ్వాల్సి వస్తుంది. విత్ 0, 1, 2 అలాగా 1 month అపార్ట్తో 3 doses అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఇవ్వడం వల్ల, ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని కూడా అడుగుతుంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఉంటే చిన్న పెయిన్ ఉంటుంది, ఫీవర్ కానీ ర్యాష్ రావడం కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇట్ ఇస్ 100% మ్యాండేటరీ. ప్రతి అమ్మాయి, ప్రతి ఫీమేల్ చైల్డ్ ఈ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వక ముందే 9 to 15 years మధ్యలోనే ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటే 100% ఎఫికసీ అనేది ఉంటుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీ పేరెంట్ ఖచ్చితంగా, నాట్ ఓన్లీ ద ఫీమేల్ చైల్డ్ బట్ మేల్ చైల్డ్ కూడా, అబ్బాయిలు కూడా 9 to 15 years మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.